శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివరాత్రి రోజు జాగరణ చేయడం అంటే నిద్ర మేలుకోవడం అనుకుంటాము సహజంగా అందరము. కానీ కాదండి. శివరాత్రి రోజు జాగరణ చేయడం అంటే శివుడికి మనస్ఫూర్తిగా అభిషేకం చేయడం, ఆయన నామస్మరణ చేయడమే జాగరణ అంటారండి. శివరాత్రి రోజు సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు చాలా పరమ పవిత్రమైన సమయం అండి. ఆ సమయానికి అర్ధరాత్రి 12 గంటలకి లింగోద్భవం జరుగుతుందట. ఆ లింగోద్భవ సమయం వరకు అయినా సరే మనం మేలుకుని కుదిరితే ఒక్కసారైనా అత్యంత భక్తి శ్రద్ధలతో శివుడికి అభిషేకం చేసుకోగలిగితే అత్యంత ఫలితం అయితే కలుగుతుందండి. ఆ 12 గంటల సమయం అయితే లింగోద్భవ కాలం అండి. ఆ సమయాన్ని వృధా చేసుకోకుండా శివయ్యకి అభిషేకం చేసుకోండి కుదిరిన వాళ్ళు. ఎన్నిసార్లు అభిషేకం చేయాలి అంటే కుదిరితే 9 సార్లు అభిషేకం చేసుకోవచ్చు, 5 సార్లు అభిషేకం చేసుకోవచ్చు, 3 సార్లు అభిషేకం చేసుకోవచ్చు. మాకు కుదరదండి అనుకుంటే ఒక్కసారైనా కూడా అభిషేకం చేయొచ్చు. కానీ మనం శివరాత్రి రోజు లింగోద్భవ సమయాన్ని వృధా చేసుకోకుండా ఆ సమయాన్ని శివుడికి అభిషేకం చేసుకుంటూ ఆయన నామస్మరణ చేస్తే అత్యంత ఫలితమైతే ఉంటుందండి. శివరాత్రి రోజు ఫోన్లు చూస్తూ టీవీలు చూస్తూ ఉన్న సమయాన్ని, పరమ పవిత్రమైన ఆ సమయాన్ని వృధా చేసుకోకుండా కనీసం 12 గంటల సమయం అంటే లింగోద్భవ సమయం అయినా సరే స్వామివారికి అభిషేకం చేస్తూ ఆయన నామస్మరణలో పరమ పవిత్రమైన సమయాన్ని ఈ శివరాత్రిని భక్తి శ్రద్ధలతో పూజించుకుందామండి. ఆ స్వామివారికి అభిషేకం చేస్తూ నామస్మరణతో శివయ్యనైతే పూజించుకుందాము. శ్రీమాత్రే నమః.